హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మీరు లాస్ట్ వీడియో గనక చూసుంటే మాత్రం, సో, దాంట్లో మేము ఈ ఏరియా అంతా దేని గురించి వాడుతున్నాము, ఏంటి అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం గదా! సో, ఇప్పుడేంటి అంటే, ఈ 1 మంత్ నుంచి చాలా అసలంటే చాలా బిజీ అయిపోయి, మాకెంతో ఇష్టంగా మేమెంతో ఇష్టపడి చేసుకున్న ఈ గార్డెన్ చూసారా? సో, ఇదంతా గూడా ఒక మంచి ఒక వనంలాగా మారిపోయిందిది. సో, దీనికేంటంటే మెయింటెనెన్స్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. సో, అప్పుడేంటంటే ఈవినింగ్ నేను గాని, అన్న గాని, అమ్మ గాని మా ముగ్గురిట్లో ఎవరో ఒకరు డైలీ 1 అవర్ అన్నా, 1 ½ అవర్ అన్నా ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం టైము. స్పెండ్ చేసి నీట్‌గా చేసేవాళ్ళమనమాట. ఇప్పుడైతే మొత్తం కలుపొచ్చేసింది. కలుపొచ్చేసింది అండ్ చూడండి వెజిటబుల్స్ ఇంకా ఉన్నాయి దీనికి. వంకాయలు, సో, టమాటాలున్నాయి. సో, దోసకాయలున్నాయి. సో, వీటికేంటంటే వాటరింగ్ అనేది రెగ్యులర్‌గా ఉంది. సో, వాటర్ మంచిగా పోస్తున్నాము, చేస్తున్నాం అంతా. కానీ ఏంటంటే మెయింటెనెన్స్ లేదు. చూసారుగా దోసకాయలు ఇక్కడొకటి, ఇగోండి ఇక్కడొకటి. సో, అట్లా ఉన్నాయి. టమాటాలు. సో, అట్లా చాలా ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే మాకు టైం దొరకట్లేదు దీన్ని మెయింటైన్ చేయాలని. సో, అందుకే ఒక హాఫ్ డే సో, దీన్ని కేటాయించి ఇదంతా గూడా నీట్ చెయ్యాలి అని జెప్పేసి ఇదొచ్చేసి బీరకాయ చెట్టు. సో, ఇక్కడి దాకా పాకిందది అక్కడి నుంచి. అండ్ సోరకాయ, సోరకాయ ఆల్రెడీ ఒకటి రెండొచ్చాయి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా వస్తుంది సోరకాయ. సో, అట్లనమాట. అండ్ ఆకుకూరలయితే జీరో. ఆకుకూరలు కంప్లీట్‌గా దాన్ని మెయింటైన్ చేయడం బంద్ చేసాము. సో, ఇంత గలీజ్‌గా అయిపోయిందిది. మొత్తం గ్రాస్ పెరిగిపోయింది. వితిన్ 15 డేస్‌లో పెరిగిపోయింది. ఒక 2 వర్షాలొచ్చాయి. దాని తర్వాత మాకు మొత్తం డిఫరెన్స్ కనిపించింది. ఇది చిక్కుడుకాయ అనమాట. సో, చిక్కుడుకాయ చాలా పెరిగింది. బట్ ఇంకా పూత రాలేదు వీటికి. ఇంకా పువ్వొచ్చి కాయ రాలేదు. ఇంకా కాయ పట్టలేదు. మేబీ సీజన్ కాదేమో మరి తెలీదు నాకది దాని గురించి. కాకరకాయలయితే చాలా బా వచ్చినాయి. సో, కాకరకాయలు మంచిగా తిన్నాము. బట్ ఇప్పుడేంటంటే, ఆ కాకరకాయ చెట్టు మొత్తం కవరేసేసింది. ఈ బీరకాయ వచ్చేసి. సో, ఇప్పుడంతా నీట్‌గా చేయాలన్నమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత లాన్. చూడండి లాన్ ఎంత అసలు మెయింటెనెన్స్ లేక ఇక్కడ బై మిస్టేక్ మాకు తెలియకుండా ఒక ప్లాస్టిక్ కవర్ పడింది. సో, మేము పొద్దున్నుంచి ఆఫ్టర్‌నూన్ అంతా చూడలేదు. మన ఒడియాలకేస్తాం కదా కవర్, ఆ కవర్ ఉండిందనమాట. సో, మేమది అబ్జర్వ్ చేయలేదు. చేయకపోయేసరికి వితిన్ 3, 4 అవర్స్‌లోనే ఆ వేడికి ఎంత ఎండకి గ్రాస్ ఎండిపోయింది. సో, ఇది జస్ట్ 2 డేస్ బ్యాకే జరిగింది. ఏంటి అంటే నేను దాన్ని రీసెర్చ్ చేసి అదని అడిగితే ఆ గ్రాస్ మళ్ళీ వస్తదంట. సో, అది ఇంకా లైవ్ గ్రాస్‌గానే ఉంది. జస్ట్ ఆ కలర్ అంతా ఫేడ్ అయిపోయింది అంతే. మళ్ళీ వస్తది ఒక 10 డేస్ ఆగండి అని చెప్పారు. సో, అట్లా కొంచెం హమ్మయ్య అనిపించింది. సో, ఈ గార్డెన్ అయితే ఎట్లయితే పాడైపోయిందో యాజ్ ఇట్ ఈస్‌గా మా కార్లు కూడా పాడైపోయినాయి. సో, లాస్ట్ వీడియోలో మీకు కార్ వాషర్ చూపించాను. ఇప్పుడేంటంటే అగారో వాళ్ళది వాక్యూమ్ క్లీనర్ చూపిస్తా. కార్ వాక్యూమ్ క్లీనరు. సో, చూద్దాం అది. దాంతోని ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఏంటని చూపిస్తా. దాని తర్వాత దీని పని పడదాం. చూడండి ఇదంతా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈ పార్ట్‌లో. సో, కొంచెం ఇదంతా కూడా ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ట్రిమ్ చేసిన చూడండి. ఇది ఇప్పుడే ట్రిమ్ చేసిన. ఇది కూడా ట్రిమ్ చేద్దామని స్టార్ట్ చేసి కింద తీస్తున్నా. వర్షం స్టార్ట్ అయింది. సో, ఈ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ CV1077తో అయితే ఈరోజు నేను కార్ క్లీన్ చేయబోతున్నాను. చూసారు కదా మంచి క్యూట్ ప్యాకేజింగ్తో వస్తుందన్నమాట. సో, ఈ బ్యాగ్లో అంతా యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా యాక్సెసరీస్ అన్నమాట. హోస్ పైప్, అడాప్టర్, ఒక బ్రష్, సో మెయిన్ బాడీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో, దీంట్లో మనకు టోటల్‌గా 15 ఫీట్ లెంత్ అయితే మనకి పవర్ కేబుల్ వస్తుంది. సో, ఇది మనం కార్‌లో ఉన్న 12 వాట్స్ డీసీ ఉంటుంది కదా! దాంట్లో ప్లగ్ ఇన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ అవసరం లేదు. జస్ట్ అలా ప్లగ్ ఇన్ చేసుకొని మన డివైస్‌లో ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా! అది ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. అండ్ మనకి ఇదొచ్చేసి 4.5 కేపీఏ సక్షన్ పవర్‌తో వస్తుందన్నమాట. కార్లో డస్ట్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ హోజ్. సో, సీట్స్ కింద, సీట్ మధ్యలో గ్యాప్లో మెషిన్ వెళ్ళదు కాబట్టి ఆ ప్లేస్లో వెళ్తుంది. ఒక అడాప్టర్ అండ్ ఒక బ్రష్ ఉంది. అండ్ డివైస్ క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక బ్రష్ అనమాట. సో, ఇప్పుడు మనం అడాప్టర్ ప్లేస్ చేసుకొని దానికి ముందర బ్రష్ పెట్టుకొని డాష్ బోర్డ్ మీద క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో, చూడండి డాష్ బోర్డ్ మీద డస్ట్ కనిపిస్తుంది కదా! సో, జస్ట్ అలా పెట్టుకొని ఆన్ చేస్తే చాలా నీట్గా డస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. ఇలా కంప్లీట్గా కార్ అయితే మొత్తం నీట్ పెట్టుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. నేను ఎక్కడన్నా బయటికి వెళ్తున్నా అంటే మాత్రం హాఫ్ అన్ అవర్ ముందే ఫస్ట్ కార్ క్లీన్ చేసుకుంటాను. బోత్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో, మీరు కూడా అలానే చేసుకుంటారా? చూడండి ఇప్పుడు ఈ అడాప్టర్ పెట్టుకున్నాం కదా దాంతోని ఆ గేర్ బాక్స్ మీద ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా క్లీన్గా నీట్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా వాటిలో కూడా ఈ పైప్ వెళ్ళిపోయి అలా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు సీట్ చూసారు కదా! సో, బిఫోర్ అయితే ఇలా ఉంది సీట్. దీన్ని క్లీన్ చేసుకున్నాక ఇలా అయిపోతుంది చూడండి. వితిన్ సెకండ్స్, వితిన్ నో టైంలోనే అలా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ మేజర్గా కార్లో క్లీన్ చేసుకోవాల్సింది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే మనము సీట్స్, డాష్ బోర్డ్ కాకుండా
మనకి ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో ఇవైతే డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బయటికి లోపలికి తిరుగుతుంటాము. సో చూసారు కదా ఎంత దుమ్ము ఉంటుందో. ఇది బిఫోర్ మీరు చూడొచ్చు క్లీన్ చేసే ముందు. జస్ట్ ఒక 1-2 మినిట్స్లోనే మనము ఈ ఫుట్ మ్యాట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట, చాలా నీట్గా. అండ్ దీన్ని తీసి కింద ఫ్లోర్ మ్యాట్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా డిఫరెన్స్ ఎలా ఉందో. సో ఇంత బాగా నీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీంతో వచ్చిన ఫ్లెక్సిబుల్ హోస్తోని మనం చూద్దాము ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది. సో అది పైప్ ఇన్సర్ట్ చేసుకుంటే వన్ ఎండ్ అనేది ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి సీట్స్ మధ్యలో, సీట్స్ కింద అండ్ డోర్స్ అండ్ సీట్ మధ్యలో కార్నర్స్లో వాటిల్లో పైప్ ఈజీగా వెళ్ళిపోయి దాంట్లో ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి దీనికి 15 feet లెంత్ పవర్ కార్డ్ వస్తుంది. సో దట్ మనకి ఇదంతా కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఒకసారి ప్లగిన్ చేసుకుంటే కంప్లీట్గా బ్యాక్ సీట్స్ అండ్ బ్యాక్ ఉన్న ఫ్లోర్ మ్యాట్స్ అండ్ ఇది ఈజీగా వెనకాల ఉన్న బూట్ కూడా రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఎంటైర్ కార్ని మనం క్లీన్ చేసుకోవచ్చు ఒకేసారి. ఇక్కడ మొత్తం బూట చెత్త ఉంది, ఈ చెత్తని ఇగ్నోర్ చేయండి. సో జస్ట్ మీకు ఏం చూపిస్తున్నా అంటే, సో మనం ముందు ప్లగిన్ చేసుకుంటే కార్ బూట్ నుంచి ఫ్రంట్ సీట్ నుంచి కార్ బూట్ వరకు మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంత పెద్దగా మనకి కార్డ్ ఇచ్చారు, పవర్ కార్డ్ అని చెప్పడానికి తీసాను అనమాట. అండ్ మనం ఈ ఇంతవరకు డస్ట్ కలెక్ట్ చేసుకున్నదంతా కూడా సో ఇప్పుడు దీంట్లో ఉండిపోయింది. ఎలా తీయాలంటే జస్ట్ సింపుల్గా ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఈ మోటార్ పక్కన పెట్టేస్తే దీనిలో ఫిల్టర్ ఉంటుంది. సో ఈ ఫిల్టర్ తీసేస్తే చూసారు కదా డస్ట్ అంతా కూడా కింద వేస్తున్నాం చూడండి. సో దిస్ ఈస్ ది డస్ట్ అంతా కలెక్ట్ చేసింది. సో యా, సో ఇంత చాలా ఈజీగా డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఫిల్టర్ అంతా కూడా మనము వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే దీనిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ దీన్ని పెట్టేసుకొని. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చాలా ఫిక్స్ అంటే క్లీన్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నా దగ్గర ఏమైందంటే నిన్న వర్క్ స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేయగానే వర్షం పడింది. ఇప్పుడు కూడా చూడండి మబ్బులైంది పైన అంతా కూడా. సో ఆల్మోస్ట్ వర్షం పడేలానే ఉండే. సో ఈరోజు కూడా నాకు క్లీనింగ్ సగం అవుతుంది అనిపిస్తుంది. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో అటనమాట. అండ్ ఇప్పుడు గ్రాస్ క్లీన్ చేయడానికి మనం గ్రాస్ కట్టర్ కొనుక్కొచ్చుకున్నా. సో అదేంటంటే చాలా నీట్గా పనిచేస్తుంది. టెస్ట్ చేసిన అక్కడక్కడ ఇట్లా గ్రాస్ అంతా పేలిపోయింది కదా, ఎంత కటింగ్ చేసిన కూడా దీంతోనే. సో చూద్దామని సో ఆన్ చేసుకొని అసలు ఈ చెట్లు, ఈ గ్రాస్ అన్నీ పెట్టుకోవడం ఒక ఎత్తు, మెయింటైన్ అని ఒక ఎత్తు చూపించిన కదా ఇందాక. సో అది చూస్తున్నాం అసలు చాలా బాగా చేస్తుంది ప్యాచ్ అంతా కూడా. కానీ ఇదంతా ఇంకా డెడ్ గ్రాస్ కాదంట. సో దీంట్లో కూడా మళ్ళీ కంప్లీట్గా గ్రాస్ అనేది వస్తుందంట. సో ఒక 1 week 10 days వెయిట్ చేయండి, మంచి వాటరింగ్ చేయండి అని చెప్పిండ్రు. సో చూద్దాము ఎట్లా అవుతుంది అనేది. అంటే ఇంత ఎత్తు ఆల్మోస్ట్ ఒక 4-5 inches ఎర్రచీమలు మొత్తం చూడండి తోడేసినాయి. కింద భూమిలో వేడికి అన్నీ బయటికి వచ్చేసినాయి చూడండి. ఇగో మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు అర్థం కానిదంటే నాకు ఇప్పుడు ఇది తీసేయాలా ఇట్లే ఉంచాలా అర్థం కావట్లేదు. వావ్, తెంపుతుంటేనే మంచి టమాటాలు బయటికి వచ్చేసి. ఆహా, బ్యూటిఫుల్ రెడ్ టమాటోస్ చూడండి ఎంత బాగున్నాయి. రేపు పొద్దున టమాటా పప్పులోకి ఇవే. వావ్, ఇంత రెడ్ టమాటోస్ ఎంత బాగున్నాయి, ఫ్రెష్. అక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇంకా నాకు కొన్ని టమాటోస్. ఇక్కడైతే రెడ్ చిల్లీ కనిపిస్తుంది, రెడ్ చిల్లీ. ఎట్లయితే ఈ మగవాళ్ళు ఒక 1 month 2 months కటింగ్ చేసుకోకుంటే జుట్టు వెరిపోతుందో, బియర్డ్ వెరిపోతుందో అట్లా వెరిపోయినాయి. ఈ మిరపకాయల చెట్టు చూడండి, పాపం అనిపిస్తుంది అసలు వీటిని చూస్తుంటే. సో మంచి గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి, బట్ దెన్ దీన్ని వేషం వేయట్లేదు. అది ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయాలి. సో ఈ పాట అంతా ఇట్లా క్లీన్ అయిపోతుంది. వాయుదేవుడు కొంచెం కరుణించాడు మాకు, కరుణించి వర్షాన్ని ప్రస్తుతానికి తాపిస్తుండు. సో ఇట్లా ఈ గడ్డి అనేది పెరగకుండా అంటే అఫ్కోర్స్ రెగ్యులర్గా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఏం పెరగలేదు మాకు ఫస్ట్ ఇనీషియల్గా ఒక 3-4 months వరకు. బట్ ఇది పెరగకుండా ఇంకేమైనా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా? కొంతమంది ఏంటంటే
ఈ కలుపు పెరగకుండా మందులు ఉంటాయి అన్నారు, కెమికల్స్ లాంటి పెస్టిసైడ్స్ లాంటివి. అవన్నీ వేస్తే మళ్ళీ ఏమన్నా ఆ న్యాచురల్గా గ్రో అయ్యేవి ఏమైనా పాడవుతాయా అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ అనేది తింటున్నాం కదా మేము. సో అట్లా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ ఎంత మంచి కాకరకాయ అయితే అది గ్రీన్ నుంచి పండు అయిపోయి ఆరెంజ్ అయిపోయి దాన్ని ఇట్లా అయిపోయింది. అండ్ ఇవన్నీ కూడా గోంగూరవి చూసారు, ఇవన్నీ చాలా బాగుంటుంది. వాటితో పొడి వేసుకుంటారంట. ఆ గోంగూరవి ఉంటాయి కదా ఫ్లవర్స్, వాటితో గోంగూర పొడి వేసుకొని తింటారంట. అది చాలా బాగుంటుందంట, ట్రై చేయాలి. అండ్ ఇప్పుడైతే గోంగూర పచ్చడి పెట్టాల్సిన టైం వచ్చింది. జస్ట్ ఈ కొంచెం ఏరియా క్లీన్ చేసే వరకే ఇగో ఇంత వచ్చేసింది కలిపి ఇక్కడ. అండ్ వీటిలో నుంచి మధ్యలో ఒక చిన్న మిరపకాయ చెట్టు ఉంది, అది దాచుకున్న దాంట్లో పొరపాటున దెంపలేదు నేను, బతికిపోయా. సో రీసెంట్గా ఇక్కడ మేము ఈ స్ప్రింక్లర్స్ అనేవి ఇన్స్టాల్ చేసాము, మీకు కనిపిస్తున్నాయా దాని. సో ఇక్కడ 2 దట్ కంప్లీట్ లాన్ కవర్ కావడానికి స్ప్రింక్లర్స్ అనేవి ఇన్స్టాల్ చేసాం అన్నమాట. ఈ 3 4. సో ఇట్లా ఒక 3-4 డేస్ తర్వాత వ్యూ ఇట్లా ఉందన్నమాట. సో మంచిగా ఒక 1-2 రెయిన్స్ పడ్డాయి. సో ఇట్లయితే క్లీన్ చేసేసాం అన్నమాట మొత్తం అంతా కూడా. సో మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం అంతా క్లీన్ చేసినాము. ఆ రోజు నా ఒక్కడి వల్ల కాలేదు, సో అట్లా క్లీన్ అయిపోయింది. సో దట్ మనకి నీట్గా ఎక్కడెక్కడ ఏమున్నాయని కనిపిస్తున్నాయి, చూసాను కదా మీరు. సో ఇట్లా మిరపకాయ చెట్టు మంచి దీన్ని క్లీన్ చేసి మంచిగా దానికి పాదు కట్టి వాటర్ పోస్తే చూడండి మంచిగా పూత వచ్చింది. సో ఒకప్పుడైతే ఎండిపోయింట్ అయిపోయింది ఇట్లా మిరపకాయ చెట్టు, మళ్ళీ ఆకులు నీట్గా వచ్చినాయి. సో మెయింటైన్ చేస్తూ ఉంటే వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సేమ్ మనమే కూడా అట్లా హెయిర్ కట్ ఇవన్నీ నీట్గా అనిపిస్తాం కదా, సో అట్లా వాటి కూడా చేయాలి అప్పుడప్పుడు. అండ్ ఇవన్నీ ఈ పైప్స్ అన్నీ కూడా డ్రిప్పింగ్ పెట్టామన్నమాట. సో దట్ 1 ఫీట్ ఒక మన హోల్ ఉంటుంది. సో ఒకసారి ట్యాప్ ఆన్ చేసి పెట్టేస్తే ఒక మంచిగా వాటరింగ్ అనేది వచ్చేస్తుంది. సో అట్లా 5 rows వేసాము, 1 2 3 4 5 ఇట్లా అన్నీ డ్రిప్ సిస్టమ్ పెట్టినాం అనమాట. సో దట్ కంటిన్యూస్గా వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటే మనకి ఇంకా పచ్చిగా ఉంటుంది. సో అదంతా కూడా క్రోటన్స్ ఉన్నాయి కదా, ఈ క్రోటన్స్ అన్నీ కూడా నీట్గా మొత్తం ట్రిమ్ చేసుకున్నాం అన్నమాట ఒక సైజులో. సో దట్ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి. సో అట్లా. అండ్ గోంగూర మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. అయితే మనం పచ్చడి చేసుకోవాలి. పచ్చడి అయితే అల్టిమేట్ ఉంది. అసలు ఈ గోంగూర అయితే ఎంత పుల్లగా ఉంది తెలుసా. సో మామూలుగా మనం బయట వచ్చే గోంగూర కంటే కూడా మేము ఇంట్లో తీసుకొచ్చిన ఈ పెంచిన ఆకు అనేది చాలా అంటే చాలా పుల్లగా ఉంది. సో మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. కానీ పప్పు చేసుకున్నాం నిన్న, పప్పు కూడా అల్టిమేట్ ఉండే. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇక్కడంతా టమాటా చెట్లు ఉండే ఒకప్పుడు. సో టమాటా ఆల్మోస్ట్ 3 months మాకు 5 months వరకు కాదు మంచిగా ఇచ్చింది. సో దాని తర్వాత టమాటా అనేది అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే గోంగూర ఒకటే ఉంది, ఇంకా దాంట్లో వేయాలి. చూడండి ఇక్కడ దోసకాయలు వస్తున్నాయి, ఇక్కడ ఒకటి ఒక చిన్న పిందె ఉంది ఇక్కడ. సో అట్లా మాకు దోసకాయలు వస్తున్నాయి బాగానే. సో ఎవ్రీ వీక్ ఒక 1 or 2 times దోసకాయ పప్పు చేసుకుంటున్నాము. సో అంత మంచి దోసకాయలు వస్తున్నాయి. అండ్ గోంగూర పప్పు చేసుకుంటున్నాము. వంకాయలు అయితే మాత్రం మేము తెంపలేదు కదా, అందుకే ఎల్లో అయిపోయినాయి చూసారు కదా మీరు. సో వీటిని ఏం చేయాలంటే అట్లే ఉంచామన్నమాట సీడింగ్ కోసము. అవి సీడ్ వచ్చిన తర్వాత ఈ ఖాళీ ప్లేసెస్లో కొంచెం అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ యా అది ఇంకా ఒక 2-3 days నుంచి మాకు ఎండ సహకరించలేదు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ వడియాలు కొంచెం పెట్టుకున్నాము. సో పెట్టుకొని ఇవి డ్రై చేస్తున్నాం ఇక్కడ టమాటా వడియాలన్నీ కూడా. తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుందని కొంచెం వాళ్ళు ఇక్కడ పెట్టారన్నమాట. అండ్ మీరు స్టార్టింగ్లో గమనించుంటే 4 days బ్యాక్ ఈ గ్రాస్ అంతా కూడా చాలా డ్రై అయిపోయి మొత్తం ఎల్లో అయిపోయింది, అవి మొత్తం ఎండిపోయింది. నేను చెప్పాను కదా మళ్ళీ గ్రాస్ వస్తుంది, చనిపోలేదు, అది డెడ్ గ్రాస్ కాదు కంప్లీట్గా, అది వస్తుంది అని చెప్పి నేను చూశాను, ChatGPT చదివాను అనమాట. సో ఇట్లే వాటరింగ్ పోస్తుండని చెప్పేసి సో మంచిగా వేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 70% క్యూర్ అయిపోయింది గ్రాస్ అంతా కూడా. సో మళ్ళీ ఇట్లా అవడానికి ఇట్ టేక్ అనదర్ 3 to 4 days టైము. సో మంచిగా అయిపోతుంది. సో అట్లయితే ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం, మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈ స్ప్రింక్లర్స్ ద్వారా మంచిగా వాటర్ అనేది ఎవ్రీడే వాటరింగ్ కూడా చేస్తున్నాము. అండ్ నిన్నైతే మంచిగా వంకాయ కూర వేసుకుని తిన్నాము, లాంగ్ బ్రింజాలతోని. సో అదనమాట ఈ వీడియో.
సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.